బిజినెస్ అయితే చేయాలని ఉంది కానీ డబ్బులు మాత్రం లేవు ఇన్వెస్ట్మెంట్ కోసం అని సార్ క్లియర్గా అతనికి చెప్పడం జరిగింది. డబ్బులు లేవు చేయడానికి, ఎలా మరి ఇన్వెస్ట్మెంట్ లేని బిజినెస్ అయితే చేయగలుగుతారా అని ఆ ఎదుటి మనిషి అడిగారు సార్ని. అప్పుడు సార్ ఆలోచించారు ఏంటంటే, సార్ ఒక పక్క బిజినెస్ మ్యాన్, బిజినెస్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టకుండా ఇన్కమ్ రావడం అనేది జరగదు అని చాలామంది మైండ్ సెట్ కూడా అలాగే ఉంటుంది. మనం కోట్లలో ఇన్వెస్ట్ చేస్తే లక్షల్లో ఇన్కమ్ తీసుకోగలుగుతాం, అలాగే లక్షలలో ఇన్వెస్ట్ చేస్తే వేలల్లో ఇన్కమ్ తీసుకోగలుగుతాం, వేలల్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే కనుక వందలలో మన ఇన్కమ్ అనేది వస్తుంది. కానీ ఈయన ఉల్టీగా గంటప్పుడు కూడా వెనక ప్రవహించరు, అలాంటి మాటలు చెప్తున్నారు. ఇన్వెస్ట్మెంట్ లేకుండా ఇన్కమ్ ఎలా సంపాదించగలుగుతాము అది ఈయన చెప్తున్నారు. అంటే ఇదేదో చిన్న 5-10 వేలు ఇన్కమ్ వచ్చే బిజినెస్ ఏమో, నేను చిన్న ఇన్కమ్స్లో నాకు ఇంట్రెస్ట్ లేదు, నేను పెద్ద ఇన్కమ్ కావాలి, నాకు పెద్ద ఇన్కమ్ సంపాదించేది అని అతను చెప్పినప్పుడు అతను సార్ అడిగారు, మీకు ఎంత ఇన్కమ్ కావాలి అంటే, నాకు ఎంత తొందరగా అయితే అంత తొందరగా ₹1,00,000 కావాలని అడిగారు. ఒక 6 months 1 yearలో నాకు 1 lakh ఇన్కమ్ కావాలి అంటే, సార్ మీరు తీసుకోవచ్చు అని అంటే, నాకు తొందరగా ఫోన్లో ప్లాన్ చెప్పేసేయండి, ఇదేంటి అవకాశం ఏంటో చెప్పండి అని అంటే, ఆ ఎదుటి మనిషి అన్నారు, లక్షల్లో ఇన్కమ్ కావాలంటున్నారు, అంత పెద్ద బిజినెస్ మీకు ఫోన్లో ఎలా చెప్పడము, ఇలాంటి ఛాలెంజ్ మనకు కూడా వస్తుంది. మన ఒక మంచి ఆపర్చునిటీ నేను వాడినప్పుడు ఏంటో చెప్పండి అని చెప్పేసి క్యూరియాసిటీతో జనాలు అడుగుతూ ఉంటారు. ఓకే, ఇది చిన్న ఇన్కమ్ కాదు, లక్షల్లో ఇచ్చే ఇన్కమ్ కాబట్టి మనం కలిసి మాట్లాడదామని చెప్పారు. థ్యాంక్ యూ సార్. उनको पूछा कि भाई फोन पे नहीं समझा सकते तो क्या करोगे? बोले हमारा एक मीटिंग है, आपको मीटिंग में आना पड़ेगा। मैंने कहा कहाँ पर मीटिंग है? क्योंकि मुझे पैसा बनाना था, पैसा कमाना था, बहुत बड़ा पैसा कमाना था और काम करने के लिए मैं तैयार था। जितना भी काम करना पड़े काम करने के लिए पैसा चाहिए, 1 नंबर की इनकम चाहिए, 2 नंबर की नहीं, 1 नंबर की इनकम चाहिए, पैसा अच्छा चाहिए, लाइफस्टाइल मिले ऐसा पैसा चाहिए। तो उसने बोला कि मीटिंग में आना पड़ेगा। मैंने कहा कब मीटिंग है? बोले अगले वीक में संडे को रात को 8 बजे एक दोस्त के घर पे मीटिंग रखा हुआ है, आप आना। जितने भी लोग पहली बार आए ना, आप तो 400-500 लोगों के बीच में बैठे हैं। मैं जब मीटिंग में गया था 7 लोग बैठे थे, 7, और मैं जाके 8 लोग बैठ गया इस चेयर के ऊपर। एक बंदा आया बोर्ड लेके समझाने के लिए, पूरा समझाया बिजनेस, बोल रहा कि 0 इन्वेस्टमेंट से लाखों रुपए कमा रहे लोग, मर्सिडीज चला रहे लोग, BMW चला रहे लोग, बड़े-बड़े घर में रह रहे लोग, लाखों की इनकम, उनके बच्चे आज नंबर 1 स्कूल में पढ़ रहे हैं, जबरदस्त लाइफस्टाइल। तो मुझे लगा कि यार